హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ ముందు విద్యార్థినులు హాస్టల్ క్యాంటీన్ భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థినులు నిరసన చేపట్టారు. ఇక చీఫ్ వార్డెన్ ను తొలగించి సరైన సదుపాయాలు కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక స్టూడెంట్స్ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో అక్కడ భారీగా గత 3 నెలలుగా మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి సెకండ్ ఇయర్ వచ్చినప్పటి నుండి రైస్ బాగుంటది. కర్రీలో ఏ వెజిటేబుల్ వచ్చినా కర్రీస్ లో పురుగులు వస్తాయి. అన్నం మీద సున్నపు నీళ్లు చల్లి అన్నం పెడుతున్నారు. దానికి ప్రత్యేక సాక్ష్యం ఏంటంటే ఈ అన్నము కావాలంటే మీరు ఒక్కసారి ఈ రైస్ ని మీరు ల్యాబ్ కి తీసుకెళ్లి టెస్ట్ చేయించి తీసుకురండి. ఇగో ఈ వండే రైస్ కూడా ఇక్కడే ఉన్నాయి. మేము గత 2 రోజుల నుండి ఫుడ్ తినక ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేద్దామని వెళ్తే ఇప్పుడు కూడా ఈ అన్నం బాగాలేదు, కర్రీస్ లో పురుగులు వస్తున్నాయి. దీని మీద మేము వెంటనే ఎవరికి ఇంతకు ముందే గత 2 వారాల క్రితమే మేము కేర్ టేకర్ కి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటి వరకు మాకు ఏ రిజల్ట్ లేదు. ఫుడ్ బాగాలేక మాకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అమ్మాయిలము చెప్పుకోలేము. ఇప్పటి వరకు దాదాపు ఎంతో మంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. హాస్పిటల్ కి వెళ్తున్నారు. ఎన్ని జరుగుతున్నాయి. మాకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ అసలు డైరెక్టర్ అయితే అసలు డైరెక్టర్ పేరు కూడా మాకు తెలియదు. ఆమె అయితే అసలే మాకు స్పందించదు, క్వశ్చన్ చేయదు. అసలు ఆమె రాదు, మమ్మల్ని పట్టించుకోదు. ఈ ఫుడ్ కుక్కలు కూడా తినే. కనీసం వీళ్ళ ఇంట్లో వీళ్ళ పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ పెడతారా? మరి మా విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మాకు ఖచ్చితంగా ఫీజులేమో మేము కట్టాలి. వేలకు ఫీజులు కట్టించుకుంటారు. ఒక్కసారి తినకుండా మెస్ బిల్ పడుతుంది. ఫీజు కట్టకపోతే మమ్మల్ని మెస్ లో అలో చేయరు. అయినా కూడా మాకు క్వాలిటీ ఫుడ్ లేదు. ఏమన్నా క్వశ్చన్ చేస్తే డైరెక్టర్ మేడం అంటది మా అడ్మిషన్లు క్యాన్సిల్ చేస్తామంటారు. ఎవరికి చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా మాకు నాణ్యమైన ఫుడ్ కావాలి. తక్షణమే దీని మీద డైరెక్టర్ స్పందించాలి. దీని మీద ఈ రైస్ ల్యాబ్ తీసుకొని టెస్ట్ చేయించాలని మా డిమాండ్.